హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిఐడి రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మైండ్ గేమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇతని పేరు రామచంద్రన్. ఈయనే మన మూవీలో హీరో. ఈ రోజు అతని రిటైర్మెంట్ ఫంక్షన్ అన్నమాట. నైట్ 12 గంటలకి అతని డ్యూటీ కంప్లీట్ అయిపోతుంది. చాలా సిన్సియర్ ఆఫీసర్ అండి. సిన్సియర్ తో పాటు చాలా పెద్ద కేసులను కూడా సాల్వ్ చేశాడు. ఎంత పెద్ద క్రైమ్ జరిగినా సరే రామచంద్రకి అప్పగిచ్చేయండి, ఆయన సాల్వ్ చేసేస్తాడు అని చెప్పేవాళ్ళు పై అధికారులు కూడా. అంత మంచి ఆఫీసర్ ఆయన కూడా గర్వంగా రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటాడు. ఇంకో 12 గంటల్లో తను ఇంకా రిటైర్డ్ అవ్వబోతున్నాను అని చెప్పి కొంచెం బాధతోనే ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న తనకి ఎవరో ఒక అతను ఫోన్ చేసి, ఒక దొంగ ఇంట్లో దూరాడు, మీరు వెంటనే నేను చెప్పిన ప్లేస్ కి వస్తే అతన్ని పట్టుకోవచ్చు అని చెప్తాడు. దీంతో ఎలాగో ఇంకా రిటైర్డ్ అయిపోతున్నాం, అట్లీస్ట్ చివరిగా ఒక కేసు సాల్వ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి తన వైఫ్ తో చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. పాపం తన వైఫ్ ఏమో, ఎందుకండి ఇంకా ఇన్ని రోజులు డ్యూటీ అని అందులోనే ఉన్నారు కదా, ఇకనైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, ఇంకా 12 గంటలు కాలేదు అంటే నేను ఇంకా పోలీస్ ఆఫీసర్నే అని ఇన్ఫార్మర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో నేరుగా అడ్రస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉంటారు. అందులో ఒక పెద్ద ఆమె, ఏంటండి మీరు ఈ టైంలో వచ్చి ఇలా ఇల్లు మొత్తం వెతుకుతున్నారు, ఎంత మీరు పోలీస్ ఆఫీసర్స్ అయితే మాత్రం ఇలా ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో ఇలా వెతుకుతారా ఈ టైంలో అంటే, అస్సలు వినిపించుకోకుండా రామచంద్రన్ ఇల్లు మొత్తం వెతుకుతాడు. ఇల్లు మొత్తం వెతికినా దొరకకపోవడంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతనికి ఫోన్ చేసి, ఏంటయ్యా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావా, ఎలా ఉంది నీకు అంటే, సార్ నన్ను నమ్మండి, ఖచ్చితంగా దొంగ అదే ఇంట్లోనే ఉన్నాడు అని మళ్ళీ క్లారిటీ ఇవ్వడంతో ఈసారి రామచంద్రన్ తెలివిగా ఆలోచించి కిచెన్ లోకి వెళ్ళి మిరపకాయ ఘాటేస్తాడండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి మొత్తం మిరపకాయ పొగ వేయడంతో లోపల దొంగ సడన్ గా తుమ్ముతాడు. దీంతో దొంగను పట్టుకుంటారు. ఒక నైటీలో దూరి వేసిన నైటీ లాగా యాక్ట్ చేసింటాడు. అంతవరకు క్రేజీగా, ఏంటమ్మా ఎవరు ఆడవాళ్ళే ఉన్నారు ఇక్కడ, ఎవరు రాలేదన్నావు, ఇప్పుడేంటి వీడికి నువ్వే కదా ఆశ్రమించే ఉండడానికి, నువ్వు కూడా క్రిమినల్ వే అని తనతోని దొంగని అక్కడి నుంచి పట్టుకెళ్తాడు. ఇందుకు కూడా డిపార్ట్మెంట్ నుంచి అతనికి ఫుల్ అప్రిషియేషన్స్ వస్తాయి. అందరూ తనని మెచ్చుకుంటారు. ఇందుకు కదా సార్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నది అని అంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ రోజు లాగానే డ్యూటీకి వెళ్దామని పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి టీ తాగుతూ స్టేషన్ లోపలికి వెళ్ళి అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అందరినీ మాట్లాడిస్తున్నారు. ఏంటి సార్ డ్యూటీ అయిపోయింది కదా, రిటైర్డ్ అయిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అంటే, అదా యూనిఫామ్ ని స్టేషన్ ని మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా, మెయిన్ గా క్రైమ్స్ ని ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అని లోపల సెల్లో ఉన్న ఇంతకు ముందు రోజు నైట్ దొంగను పట్టుకుని ఉంటారు కదా, అతను ఏమంటాడంటే, సార్ ఇప్పుడు మీరు బయటే ఉంటారు, బయట ఎప్పుడైనా నన్ను చూడకపోతారా అని అంటాడు. అతని వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే తన నేమ్ ప్లేట్ ని చెత్తకుప్పలో పడేసింటారు. ఎందుకంటే తన పొజిషన్ లో ఇంకొకరు వచ్చింటారు కాబట్టి. దాన్ని చూసి పాపం మన రామచంద్రన్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత రామచంద్రన్ తన వైఫ్ ని తీసుకుని వాళ్ళు ఉంటున్న ప్లేస్ నుంచి ఇంకొక ఊర్లోకి, ఒక పల్లెటూరులోకి ఎంటర్ అయ్యి అక్కడే ప్రశాంతంగా బ్రతుకుతామని వెళ్తారు. తనకు ఒక కూతురు ఉంటుంది. వాళ్ళ అల్లుడు ఆ ఊర్లో ఉన్న సమస్యలన్నీ రామచంద్రన్ చెప్తున్నాడు. ముఖ్యంగా ఊర్లో దేవాలయంలో దేవుడి ఉండిగా చాలా మిస్టరీగా ఉంది. ప్రతి ఇయర్ 25,000 వచ్చేది, ఈ సంవత్సరం కేవలం 10,000 మాత్రమే వచ్చింది. మిగిలిన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. మీరేదో క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ లో స్పెషల్ ఆఫీసర్ అంటగా, కొంచెం ఇది కూడా క్లియర్ చేయొచ్చుగా అని చెప్పడంతో నేరుగా రామచంద్రన్ స్పాట్ కి వెళ్ళి ఉండిని చూసిన తర్వాత బేసిక్ గా ఆ ఉండికి సంబంధించి ఎవరి దగ్గర కీ ఉంటుందని తెలుసుకొని ఆ పర్సన్ రైట్ హ్యాండ్ కి సంబంధించిన వ్యక్తి కావడంతో ఉండికి తాళాలు లెఫ్ట్ సైడ్ గా ఉండడంతో ఖచ్చితంగా ఇది ఎవరో లెఫ్ట్ హ్యాండ్ పర్సనే ఓపెన్ చేసి ఉండాలి. ఎవరో తాళాలు ఓపెన్ చేసి లోపల ఉన్న డబ్బును తీసుకుని మళ్ళీ తాళాలు వేసి వెళ్లారు అని తెలుసుకొని అతనితో ఎవరి దగ్గర అయితే కీస్ ఉంటుంది, వాళ్ళ బంధువుల్లో ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్ యూసేజ్ పర్సన్ ఉంటే అతన్ని ఎవరో కనుక్కొని దగ్గరలో ఉన్న బ్యాంక్ లోకి వెళ్ళి ఎవరైనా చేంజ్ ఇచ్చి నోట్లు తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోండి, ఖచ్చితంగా ఉండికి ఎవరు ఎత్తుకున్నారో మీకు తెలుస్తుంది అని చెప్తాడు రామచంద్రన్ అతని అల్లుడితో. ఆ తర్వాత ఏ ఫోన్ కాల్ వచ్చి ఏ కేసు చెప్పినప్పటికీ ఏదో తను డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్ తీసుకుని వేసుకుని వెళ్తూ ఉంటే తన భార్య, ఏమండి మీరు రిటైర్డ్ అయిపోయారండి, ఇంకా మీరు డ్యూటీలో ఉన్నట్టు ఊహించుకోకండి, రెస్ట్ తీసుకోండి అని చెప్తాడు.
కాకపోతే రామచంద్రన్కి మళ్ళీ మళ్ళీ డ్యూటీ చేస్తే వచ్చే ఆనందం ఇంకా ఏ ప్రొఫెషన్లోనూ రాదు. పర్సనల్గా కూడా తనకి క్రైమ్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ ఇంట్రెస్ట్తోనే ఏం చేయాలో తెలియక తన ఫ్రెండ్ లార్జీని కలిసి నాకు పిచ్చి పట్టినట్టుంది, ఒక్క కేసు కూడా లేకుండా నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని తన ఫ్రెండ్ లార్జీతో అంటే లార్జీ ఒక లాయర్ అంటాడు. అతను ఏం చెప్తాడంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి డిటెక్టివ్గా చేస్తుంది, పోలీసులు సాల్వ్ చేయని కేసుని తను చార్జ్ తీసుకొని సాల్వ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి, సో నువ్వే సపరేట్గా ఎందుకని డిటెక్టివ్ లాగా కేసెస్ని తీసుకోకూడదు అని చెప్పి సలహా ఇవ్వడంతో ఇది కూడా మంచి ఐడియానే కదా అని రామచంద్ర నెక్స్ట్ డే నుంచి డిటెక్టివ్గా మారిపోతాడు. ఈ లోపలే తన అల్లుడు ఇంతకుముందు దేవుడు ఉండికి దొంగలించిన వాళ్ళని పట్టుకోవాలంటే కొన్ని క్లూస్ ఇచ్చింటారు కదా, బ్యాంక్లోకి వెళ్ళి ఎవరైతే చేంజ్ ఇచ్చి నోట్లుగా మార్చింటారో వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోమని. అతనికి ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉంటే ఖచ్చితంగా అతనే దొంగ అని చెప్పింటాడు కదా, దొంగను పట్టుకునేస్తాడు ఇదే ట్రిక్ని యూజ్ చేసి. అందుకుగాను ఆ ఊర్లో ఉన్న వాళ్ళు రామచంద్రకి సన్మానం చేస్తారు. అంటే ఇన్ని రోజులు ఎవ్వరి వల్ల ఈ దొంగని పట్టుకోవడానికి కాలేదు, మీరు వచ్చిన కొద్ది రోజులకి దొంగని పట్టించారని. తర్వాత రామచంద్ర ఒక ఆఫీస్ కూడా పెడతాడు. ఎన్ని రోజులు అయినప్పటికీ తనకు ఒక్క కేసు కూడా రావట్లేదు డీల్ చేయడానికి. విసిగెత్తిపోయిన తను తన ఫ్రెండ్తో మళ్ళీ మందు సిట్టింగ్లో నాకు ఒక్క కేసు కూడా రావట్లేదురా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే లాయర్గా ఉన్న లార్జీ సరే ఓకే నేను ఒక కేసు ఇస్తాను నీకు, ముందే చెప్పేస్తున్నా చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది, ఎలాగైనా నువ్వు సాల్వ్ చేయగలవని. నెక్స్ట్ డే జయరాజన్ అనే ఒక పర్సన్ని కలవమంటాడు. నైట్ టైంలో ఫుల్ జోరున వర్షం, అలాంటి టైంలో జయరాజన్ అనే ఒక వ్యక్తి రామచంద్రన్ దగ్గరకు వచ్చి సార్ నేను మీతో ఒక విషయం చెప్పాలి, నన్ను లాయర్ లార్జీ పంపించాడు, నా కేస్ ఫైల్ని మీరు చూడాలి, ఎలాగైనా నా బాధని అర్థం చేసుకొని నన్ను నిర్దోషి అని అందరి ముందు ప్రూవ్ చేయాలి సార్ అని. అసలు ఏం జరిగింది, ఆ కేసు ఏంటి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్గా ఏం జరిగింటుందంటే జయరాజన్ వాళ్ళ భార్య జయరాజన్ని ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటుందండి, అనుమానిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఊర్మిళ అనే ఒక ఉమెన్తో జయరాజన్ రిలేషన్షిప్లో ఉంటున్నాడని ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అందువల్ల తన భార్య ఎప్పుడు తనని అనుమానిస్తూ తిడుతూనే ఉంటుంది. ఊర్మిళ వల్ల ఎప్పుడు వీళ్ళకి గొడవలే. జయచంద్రన్కి ఊర్మిళ అంటే చాలా ఇష్టం. తనకి కొడుకున్నా కూడా ఊర్మిళని సైట్ కొడుతూ ఉంటాడు తన దగ్గరికి వెళ్ళి. ఊర్మిళకి భర్త ఉండడు. పెళ్ళైన కొద్ది సంవత్సరాలకే ఊర్మిళ అలాగే తన భర్త విడిపోయి ఉంటారు. ఉన్న ఒక కూతురు కూడా బస్ కండక్టర్ ని లవ్ మ్యారేజ్ చేసుకుని ఉండడంతో ఈ మ్యారేజ్ ని తను యాక్సెప్ట్ చేయకుండా తన కూతుర్ని దూరంగానే పెడుతుంది. సో ప్రజెంట్ అయితే ఊర్మిళ ఒక్కటే ఉంటుంది ఇంట్లో. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న జయరాజన్ ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళి సైట్ కొడుతూ ఉంటాడు ఇంటి బయట బుల్లెట్ లో. జయరాజన్ తనని ఫాలో అవడం, తనని చూస్తుండడం ఇదంతా ఊర్మిళ గమనించి తనని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది జయరాజన్ మీద. ఆ రోజు రాత్రి జయరాజన్ కొంతమందితో కలిసి మందు తాగి అక్కడున్న థింగ్స్ తీసుకొని ఊర్మిళ దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న వాళ్ళందరూ అన్నా ఇప్పుడు ఊర్మిళ దగ్గరికి వెళ్తున్నావు కదా, నువ్వు అనుకున్నట్టు ఊర్మిళ అంత మంచి ఉమెన్ అయితే కాదు అని ఊర్మిళ గురించి చెప్తూ ఉండడంతో అదంతా వినలేక తిరిగి వాళ్ళని ఏం అనలేక అలా వింటూనే ఉంటాడు. కొంతసేపటికి అందులో ఒకడు అన్నా నీ భార్య ఊర్మిళ దగ్గరికి వెళ్ళిందంటే ఈరోజు మధ్యాహ్నం తనతో గొడవపడి వచ్చిందన్నా అని చెప్పడంతో ఇది కదా అసలు చెప్పాల్సిన విషయం, ఇంతవరకు దాచారంటారా నాకు చెప్పకుండా అని నేరుగా ఊర్మిళ దగ్గరికి వెళ్ళి ఊర్మిళ ఐఎమ్ సారీ, నా భార్య మన మధ్య ఏదో ఉందని తప్పుగా అర్థం చేసుకుని నిన్ను వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది, నువ్వేం అనుకోకు, కావాలంటే ఇది తీసుకొని అక్కడి నుంచి తను తీసుకొచ్చిన కొన్ని థింగ్స్ ఇచ్చి వెళ్తూ ఉంటే దాంతో ఊర్మిళ డోర్ బయటే నిలబడి లోపలికి కూడా అలో చేయకుండా దీన్ని తీసుకుంటే మళ్ళీ నీ భార్య వచ్చి నాతో గొడవ పడుతుంది, ఇదంతా నాకు అవసరమా, నువ్వు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోని కోప్పడి జయరాజన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత జయరాజన్ ఆ ఊర్లో ఇంకో ఉమెన్తో రిలేషన్షిప్లో ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి తనతో కలిసి ఉండి అర్లీ మార్నింగ్ ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇది జరిగింటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తనకి తెలిసి వచ్చే నిజమేంటంటే ఊర్మిళని ఎవరో చంపేసి వెళ్ళిపోయారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ తెలిసి బయట సీసీ కెమెరాలు చూస్తే ఆ రోజు రాత్రి ఊర్మిళని కలిసిన ఒకే ఒక వ్యక్తి జయరాజన్. సో ఖచ్చితంగా జయరాజన్ని హత్య చేశాడని నమ్మి పోలీసులు జయరాజన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సార్ ఇది జరిగింది. నేను ఆ రోజు ఊర్మిళని చూడడానికి వెళ్ళానే కానీ నేను ఆమెని హత్య చేయలేదు, నన్ను ఎలాగైనా ఈ కేసులో నుంచి మీరే కాపాడాలి, మీరు ఇంతకంటే పెద్ద పెద్ద క్రైమ్స్నే సాల్వ్ చేశారంటగా ఈ కేసును కూడా సాల్వ్ చేయండి అని చెప్తాడు. ఇంకో విషయం ఏంటంటే జయరాజన్ హత్య జరిగిన రోజు రాత్రి ఇంకో ఉమెన్తో రిలేషన్షిప్లో ఉంటాడు కదా, అది కూడా ఎవరితో తను చెప్పలేని పరిస్థితి, తన పేరు పోతుంది ఊర్లోనే. ఇది సార్ నా పరిస్థితి అని మొత్తం చెప్పిన తర్వాత రామచంద్రన్ సరే ఓకే నేను ఈ కేసుని టేకప్ చేస్తున్నాను, ఎలాగైనా ఈ కేసుని నేను సాల్వ్ చేస్తానని
అని ఫస్ట్ స్టెప్ గా ఏం చేస్తాడంటే నేరుగా జయరాజన్ ఇంకో ఉమెన్ తో రిలేషన్షిప్ లో ఉంటాడు కదా, తన దగ్గరికి వెళ్ళి నీకు జయరాజన్ కి సంబంధం ఉందా అంటే నాకేం సంబంధం లేదు సార్ అని చెప్పడంతో అలా జయరాజన్ ఫోన్ లో చీరలు ఇంకా కొన్ని థింగ్స్ ఆర్డర్ చేసింటాడు. అదంతా ఇప్పుడు తన దగ్గర ఉండడంతో ఇంతకంటే ఇంకా వేరే ఏది దొరకలేదు. నీకు తనకి సంబంధం ఉందని నేను చెప్పడానికి నువ్వు ఇప్పుడైనా నిజం ఒప్పుకో అంటే అప్పుడు ఒప్పుకుంటుంది. అవును సార్, ఆ రోజు రాత్రి అతను నాతోనే ఉన్నాడు. ఆ తర్వాత జయరాజన్ వాళ్ళ భార్యని తన కొడుకుని వెళ్ళి కలిసి వస్తాడు. వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడుగుతాడు ఈ కేసు గురించి. ఊర్మిళ వైపు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పి ఊర్మిళ కూతురు దగ్గరికి వెళ్ళి తన అల్లుడితో నీకు తనకి ఏదైనా గొడవలు ఉన్నాయా అని తన వైపు నుంచి తన వర్షన్ వింటాడు. నాకు తనకి ఎలాంటి పర్సనల్ గొడవ లేదు సార్, ఏదో పెళ్లి చేసుకున్నాను తనని, తన కూతుర్ని, అందుకనే ఈ మ్యారేజ్ తనకి ఇష్టం లేక మమ్మల్ని దూరంగా ఉంచుతోంది, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్తారు ఇద్దరు. ఆ తర్వాత క్రైమ్ స్పాట్కి వెళ్ళి మొత్తం చూస్తాడు. ఒక గోడ మధ్యలో నిప్పు పెట్టి గోడ పగలగొట్టి లోపలికి వెళ్ళి ఊర్మిళని గొంతు కోసి చంపేసి వెళ్ళిపోయింటాడు. ఆ తర్వాత ఊర్లో ఉన్న కొంతమందిని ఇన్ఫర్మేషన్ అడిగితే నిజంగానే జయరాజన్ కి ఊర్మిళకి సంబంధం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత క్రైమ్ స్పాట్ లో ఏమేమి దొరుకుతుందంటే తనకి ఒక 2 అడ్రస్లు దొరుకుతాయి ఒక పేపర్లో. ఆ అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్తే కూడా అతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. తర్వాత ఊర్మిళ భర్తని కలవాలని చెప్పి తన భర్త దగ్గరికి వెళ్ళి ఊర్మిళ గురించి అడిగితే ఎందుకని మీరు ఊర్మిళ చనిపోయినా కూడా తనని చూడడానికి రావట్లేదు, మీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి అని తన భర్తను అడిగితే నాకు మందు అలవాటు ఉంది, సో నేను ఎక్కువ తాగడం వల్ల నాకు తనకి ఎక్కువగా అండర్స్టాండింగ్ ఉండేది కాదు, అందువల్ల మేమిద్దరం విడిపోయాం. నా కూతురు పెళ్లి చేసుకున్న తర్వాత తనని యాక్సెప్ట్ చేయమని నేను కూడా వెళ్ళి ఊర్మిళని బ్రతిమలాడాను, కానీ తను ఒప్పుకోలేదు. అప్పటి నుంచి నేను తనకి దూరంగానే ఉన్నాను. తన దగ్గర నుంచి నేను చాలా డబ్బులు తీసుకున్నాను. ఎక్కడ తను అడుగుతుందేమో అని భయపడి నేను తన దగ్గరికి వెళ్ళనే లేదు. అందుకే నేను తను చనిపోయినా కూడా చూడడానికి రాలేదు అని అంటాడు. ఆ తర్వాత లాయర్ లార్జీతో మొత్తం డిస్కస్ చేస్తాడు. ఇంతవరకు తనకు దొరికిన ఇన్ఫర్మేషన్ అన్నిటినీ ఒక చోట రాసి మొత్తాన్ని అనాలిసిస్ చేస్తాడు. ఊర్మిళని ఎవరు చంపింటారంటే ఊర్మిళ భర్త లేదా జయరాజన్ లేదా తన కూతురు అల్లుడు, వీళ్ళు తప్ప ఇంకెవరు చంపడానికి ఛాన్స్ లేదు. కానీ వీళ్ళెవరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మెయిన్ సస్పెక్ట్ గా అనిపించట్లేదు. 4వ వ్యక్తి ఎవరో ఇందులో ఇన్వాల్వ్ అయినారు. ఎవరికి తెలియకుండా ఒక వ్యక్తి ఇంటి లోపలికి వెళ్ళి హత్య చేసి వెళ్ళారు అని ఒక నిర్ణయానికి వచ్చి ఊర్లో లాస్ట్ బస్ లో ఆ వ్యక్తి ఊర్మిళ దగ్గరికి వచ్చి ఊర్మిళతో రిలేషన్షిప్ లో ఉండి తనని చంపి వెళ్ళింటాడు. తిరిగి అదే బస్ లో వెళ్ళిండే ఛాన్స్ ఉందని బస్ కండక్టర్ ని ఎంక్వైరీ చేస్తే తనేం చెప్తాడంటే సార్ రోజు ఎంతో మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, లాస్ట్ బస్ లో ఒక రోజు సస్పీషియస్ గా ఒక అతను మొహానికి క్లాత్ కట్టుకుని బస్ లో ఉన్నాడు సార్, సడన్ గా ఒక ప్లేస్ లో అద్దం పగిలినట్టు సౌండ్ వచ్చింది, మొత్తం బస్ లో ఉన్న వాళ్ళందరూ అరిచారు, అతను మాత్రం అరవలేదు అని చెప్తాడు. దాంతో ఆ ప్లేస్ ఎక్కడా అని ఆ ప్లేస్ ని చూపిస్తే అద్దాలు పగిలిండేది బస్ లోపల కాదు, పక్కనే ఉన్న ఒక టీ కొట్టు డోర్ గ్లాసు, దాన్ని చూసి ఈ కీ మీద అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే సార్ ఈ కీ ఎవరిదో తెలియదు ఇక్కడ దొరికింది అని చెప్తారు. గ్లాస్ పగిలిపోవడానికి కూడా కారణం ఏంటంటే బస్ లో నుంచి ఎవరో ఒక అతను కీ పారేయడంతో ఆ కీ వచ్చి గ్లాస్ ని డ్యామేజ్ చేసి ఉంటుంది. ఆ కీస్ తీసుకుని నేరుగా ఊర్మిళ కూతురు దగ్గరికి వెళ్ళి ఈ కీ మీకేమైనా తెలుసా అంటే సార్ ఈ కీ మాదే దారిపోయింది, తర్వాత మేము కొత్త కీ తీసుకున్నాము అని చెప్తుంది. దీంతో రామచంద్రన్ కి కన్ఫర్మ్ అయ్యేది ఏంటంటే ఖచ్చితంగా 4వ పర్సన్ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతను ఊర్మిళతో అఫైర్ లో ఉన్నాడు, అతనే ఊర్మిళని చంపేసి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయాడు డోర్ లాక్ చేసుకుని. తర్వాత ఎవరికి తెలియకుండా బస్ లో వెళ్తూ విండోలో కీ పడేయడం వల్ల ఇక్కడ డ్యామేజ్ జరిగింది అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత రామచంద్రన్ ఊర్మిళ ఇంటి చుట్టూ ఒకసారి ఎంక్వైరీ చేయాలని ఇంటి చుట్టూ అక్కడున్న పరిసరాలని గమనిస్తూ ఉంటే ఒక ప్లేస్ లో ఒక ఆయన సస్పీషియస్ గా కనిపిస్తాడు. అతనేం చెప్తాడంటే సార్ ఇంకొంచెం ముందుకెళ్ళకండి, అక్కడ ఒక బావి ఉంది, అందులో పడ్డారంటే మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు. దీంతో ఆ బావిని చూస్తే చాలా లోతుగా ఉంటుంది అది. అందులో రీసెంట్ గానే ఒక అతను రాజు అనే ఒక పర్సన్ చనిపోయాడు పడి, మీరు కూడా అందులో పడి ఇరుక్కోకండి అని అతను చెప్పడంతో రాజునా అని తన గురించి డీటెయిల్స్ కనుక్కొని రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజు భార్యని అడిగితే సార్ నిజమే సార్ నా భర్త అందులోనే పడి చనిపోయాడు, కానీ నాకు సస్పీషియస్ గా ఉన్నది ఏంటంటే నా భర్తకి అక్కడ బాగుందని ముందుగానే తెలుసు, కానీ ఎలా అందులో పడ్డాడో నాకు ఇప్పటికీ ఏదో అనుమానంగానే ఉంది, పోలీసులు కూడా బావిలో పడి చనిపోయాడని కేసుని క్లోజ్ చేసేసారు సార్, నాకు ఇప్పటికీ నా భర్తని ఎవరో చంపారనే అనుమానంగా ఉంది సార్ అని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత ఇదేంటో సస్పీషియస్ గా ఉంది అని తన గురించి డీటెయిల్స్ కనుక్కుంటాడు.
ఆ ఏరియాలో ఉన్న ఎస్ఐకి ఈ విషయం తెలిసి తను ఈ కేసుని డీల్ చేస్తున్నాడని, సార్ ఏంటి సార్ మీరు రిటైర్డ్ అయిపోయారు కదా, ఇప్పుడు కూడా మీకేంటిది అని కొంచెం కూడా మర్యాద లేకుండా తనని బాగా తిడతారు. దాంతో పక్క స్టేషన్లో ఉన్న ఒక ఆఫీసర్ వచ్చి తనని అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇంతవరకు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా తనని వేలెత్తి చూపినారు. ఫస్ట్ టైం ఒక ఎస్ఐ తనని వేలెత్తి చూపి నీకెందుకు ఈ కేసు, రిటైర్డ్ అయిపోయావుగా, అయినా మేము ఆల్రెడీ చెప్పేశాం కదా ఊర్మిళాని చంపింది జయరాజన్ అని, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇన్వెస్టిగేషన్ నువ్వు చేస్తున్నావేంటి అని బాగా తిట్టింటారు. ఇదంతా గుర్తు తెచ్చుకుని రామచంద్రన్ సఫర్ అవుతుంటే తన వైఫ్ తనని మోటివేట్ చేస్తుంది. ఎన్ని రోజులు మీ ఎంటైర్ కెరియర్ లోనే ఒక్కరు కూడా మిమ్మల్ని వేలెత్తి చూపలేదు, అలాంటిది ఈ కేసులో మిమ్మల్ని నానా మాటలు అన్నారు, సో మీరు ఈ కేసుని వదలకండి, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి, మీకు తప్ప ఈ కేసుని ఎవ్వరూ సాల్వ్ చేయలేరు అని తన భార్య చెప్పడంతో ఇంకొంచెం తన భార్య దగ్గర నుంచి మోటివేటెడ్ గా ఫీల్ అయ్యి ఎక్స్ట్రా డోస్ తో ఫుల్ ఫైర్ లో మళ్ళీ ఈ కేసుని స్టడీ చేస్తాడు. తర్వాత తను ఇంతవరకు తనకు దొరికిన ఇన్ఫర్మేషన్ అన్నిటినీ ఒక చోట చేర్చి మొత్తం డీప్ గా అనాలిసిస్ చేస్తాడు. ఇంతకుముందు బావిలో పడి చనిపోయిన రాజు వైఫ్ రామచంద్రన్ దగ్గర ఒక ఫోన్ ఇచ్చుంటుంది. పోలీస్ వాళ్ళు రాజు అని చెప్పి ఈ ఫోన్ ఇచ్చారు, ఇది మా ఆయనది కాదు వేరే ఎవరిదో అనుకుని ఈ ఫోన్ నా దగ్గర ఇచ్చారు అని చెప్పడంతో ఆ ఫోన్ ని తీసుకుని ఆ ఫోన్ ఎవరిదని డీటెయిల్స్ కనుక్కుంటే రఘు అనే ఒక పర్సన్ అని తెలుసుకుంటారు. ఆ తర్వాత రఘు గురించి తెలుసుకోవడానికి రఘు వాళ్ళ ఇంటికి వెళ్తే రఘు వాళ్ళ అమ్మ ఒక మ్యారేజ్ బ్రోకర్ అయి ఉంటుంది. తను రామచంద్రన్ చూసి పెళ్లి సంబంధాలు ఏదైనా చూడాలని తన దగ్గర మాట్లాడుతుంది. రఘు ఒక హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. తనతో మాట్లాడుతుంటే సరిగ్గా అప్పుడే రఘు అక్కడికి వస్తాడు. రఘు రామచంద్రన్ చూడంగానే భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే రామచంద్రన్ అతన్ని పట్టుకుని వాళ్ళ కస్టడీలో ఉంచి విచారిస్తాడు. అప్పుడు చెప్తాడు రఘు అసలు ఏం జరిగిందా అని. ఏం జరిగింటుందంటే రఘు హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ గా ఉంటాడు. ఊర్మిళ రోజు హాస్పిటల్కి వెళ్ళేది హెల్త్ చెకప్ కోసం. రాజు ఊర్మిళని చూసి తనని చూడడం ఊర్మిళ గమనించి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనే బాండ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఒకరోజు ఊర్మిళ రఘుతో క్యాజువల్ గా మాట్లాడుతూ నాకు డ్రింక్ చేయాలని ఉంది, ఈ రోజు రాత్రి మా ఇంటికి డ్రింక్ తీసుకుని రా అని తనతో చెప్పి ఇంటికి రమ్మంటే రఘు ఎవరికి డౌట్ రాకుండా లాస్ట్ బస్సులో ఊర్మిళ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు. ఆ తర్వాత కొంతసేపటికి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఇలా వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏర్పడుతుంది. రోజు లాస్ట్ బస్సులో ఎవరికి ఊర్లో ఉన్న వాళ్ళకి అనుమానం రాకుండా ఊర్మిళని చూడడానికి రఘు వచ్చేవాడు. ఒకరోజు తనతో పాటు ఉండే సమయంలో జయరాజన్ ఊర్మిళ దగ్గరికి వచ్చి నా భార్య మధ్యాహ్నం వచ్చిందంటగా, నీతో గొడవ పడిందంటగా, ఇదిగో ఈ వస్తువులు తీసుకొని నీ దగ్గర పెట్టుకో అని చెప్పడంతో ఊర్మిళ తిట్టి పంపించేసి ఉంటుంది కదా. ఆ రోజు రఘు ఊర్మిళతోనే ఉంటాడు లోపల. ఊర్మిళ రఘు ఇంటికి రాగానే ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాని ఆఫ్ చేసేది, తిరిగి తను వెళ్ళిపోయిన తర్వాత ఆన్ చేసేది. తర్వాత రఘు ఊర్మిళని కొంత డబ్బు అడుగుతాడు. తను అడిగినంత డబ్బు ఊర్మిళ ఇవ్వకపోవడంతో నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నీకు ఆ జయరాజన్ కి ఏం సంబంధం అని ఊర్మిళ మీద కోప్పడి తన గొంతుని కట్ చేసి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటికే తను డ్రింక్ చేసింటాడు, ఇదంతా మత్తులోనే చేసింటాడు. తర్వాత తను ఎక్కడ దొరికిపోతానేమో అని అక్కడున్న థింగ్స్ అన్ని క్లీన్ చేసేసి ఎవరికి అనుమానం రాకుండా, కొంచెం కూడా ఎవరికి అనుమానం రాకుండా బయట గోడని నిప్పుతో అంటించేసి అక్కడ నుంచి తప్పించుకుని బస్సులో వచ్చేస్తాడు. ఇదంతా రామచంద్రన్ దగ్గర రఘు చెప్పడంతో హరే పిచ్చోడా నువ్వు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయావు అంటే, సార్ అంతే సార్, ఇంతకు మించి ఇంకేం లేదు, నేను ఊర్మిళని మాత్రమే చంపాను సార్, అది కూడా మత్తులోనే చేశాను అని చెప్పడంతో ఇంకొక విషయం కూడా చేశావు నువ్వు అని మొత్తం అందరూ బాగా కొడితే అప్పుడు ఇంకో నిజం బయట పెడతాడు. బస్సులో వెళ్తే దొరికిపోతానేమో అని భయపడి రఘు అడవి మధ్యలో వేరే రూట్ లో వెళ్తుంటే సడన్ గా రాజు అడ్డొస్తాడు, తనకి బావిలో తోసి చంపేసి ఉంటాడు. అండ్ అక్కడే తన ఫోన్ కూడా వదిలేసి వచ్చేసి ఉంటాడు. ఇది జరిగింటుంది. ఇదంతా భయపడి రఘు రామచంద్రన్ దగ్గర చెప్పేస్తాడు. నెక్స్ట్ డే రామచంద్రన్ కోర్టులో రఘుని సబ్మిట్ చేసి ఊర్మిళని అలాగే రాజుని ఇతనే చంపింది, అందుకు గాను సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇంకా తనే చంపానని తను కూడా ఒప్పుకున్నాడు అని జడ్జి గారు ముందు చెప్పడంతో ఇద్దరిని చంపినందుకు తగిన శిక్ష తనకు విధిస్తారు. మళ్ళీ డ్యూటీలే లేకపోయినా ఇలాంటి ఒక క్రైమ్ కేసుని, ఇంత కాంప్లికేటెడ్ కేసుని సాల్వ్ చేశారని మళ్ళీ రామచంద్రన్ గురించి మొత్తం స్టేటే మాట్లాడుకుంటుంది. రామచంద్రన్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు
హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.